3 లక్షల మంది చిల్లర, మహిళలు 2,10,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇటు మరో పక్కన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి మరి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ మొదలైంది. 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్ ఉండబోతోంది. తెలంగాణలో 13 సమస్యాత్మక సెగ్మెంట్ల పరిధిలో 4 గంటల వరకు పోలింగ్ ఉండబోతోంది. తెలంగాణలో 61 పోలింగ్ కేంద్రాల్లో చూసుకుంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. 10 మంది లోపే ఉన్నారు ఓటర్లు. తెలంగాణ లోక్సభ బరిలో కనుక చూసుకుంటే ఓటర్లు 61 పోలింగ్ కేంద్రాల్లో 10 మంది వరకే ఉన్నారు. అంటే ఇది చాలా లాస్ట్ అనమాట. మన తెలంగాణ బోర్డర్ విషయంలో మరి ఓటర్లు 10 మంది లోపే ఉన్నారంట. అయినా సరే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం కోసం ఎలక్షన్ కమిషన్ అక్కడి వరకు కూడా వెళ్ళి అక్కడే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్స్ ఆఫ్ టు ఎలక్షన్ కమిషన్. మరి ఓ పక్కన ఏపీలో, మరో పక్కన తెలంగాణలో. ఏపీలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకి, తెలంగాణలో ఓన్లీ 17 లోక్సభ స్థానాలకి, ఒక ఎమ్మెల్యే స్థానానికి. ఎందుకంటే తెలంగాణలో కంటోన్మెంట్ ఏరియాలో ఎమ్మెల్యే ఆవిడ మరణం చెందిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతోంది. సో మొత్తానికి తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతోంది. దీనికి ఆల్రెడీ పోలింగ్ మొదలైంది. ఓకే రైట్, మనం ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడులో ఆల్రెడీ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలను